నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి ఇంకో దోపిడీకి తెరతీశారు. దాని పేరే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం. ఓ పక్క వచ్చి పోలవరం కాలువలు రాజశేఖర హయాంలో అవినీతి కోసమే తవ్వారని చెప్తూ అదే కాలువలపైన ప్రాజెక్ట్ని ఆలస్యత్వం చేస్తూ ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని అని మళ్ళీ ఒక ఎవరైతే ఎన్నికల్లో వారికి ధన సంచులు మూటలు మోసారో వారికి ఆ కాంట్రాక్ట్ని కట్టబెడుతూ నిన్నటి రోజున దానికి శంకుస్థాపన చేయడం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ సభలో ఆయన చెప్పిన మాట, ఆయన 2-3 మాటలు ఆయన సభలో మాట్లాడారు. ముఖ్యంగా మొదట మాట్లాడిన మాట ఏంటంటే, పోలవరం కోసమే ప్రత్యేక ప్యాకేజీని నేను ఒప్పుకున్నాను, ప్రత్యేక హోదాని వదులుకున్నాను అని చెప్పని. పోలవరం కోసమే ప్యాకేజీని యాక్సెప్ట్ చేస్తామన్నారు, హోదాన్ని వచ్చి అంశాన్ని వచ్చి వదులుకున్నానని చెప్పారు. మేము అడుగుతున్నాం, అసలు హోదాకిను పోలవరానికి సంబంధం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు? హోదా వచ్చి రాష్ట్రపతి నేపథ్యంలో అప్పుడున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నీ కలిసి ఆనాటి యూపీఏ ప్రభుత్వ భారతదేశ ప్రధాని వచ్చి రాష్ట్రానికి హామీ ఇచ్చారు, వాగ్దానం చేశారు. పోలవరాన్ని వచ్చి విభజన చట్టంలో దాన్ని చట్టంలో పొందుపరిచి సెక్షన్ 90లో పోలవరం తాలూకా పూర్తి ఎడ్యుకేషను, రిహాబిలిటేషను, ఎవ్రీథింగ్, దానికి కావాల్సిన ధన సదుపాయం అంతా కూడా మేమే చేస్తాం, దీనికి ఆ ప్రాజెక్టుకి వచ్చి హోదాని ఇస్తూ చేసిన అందరూ తెలిసిన విషయమే. పోలవరానికి జాతీయ హోదాని ఇస్తూ మరి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టు కోసమే ప్యాకేజీ ఇవాళ ప్రత్యేక హోదాని నేను వదులుకున్నాను అని చెప్పడంలో అంతర్యం ఏంటి? హోదా వల్ల రాష్ట్రం నష్టపోయింది, హోదా తాగకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది, రాష్ట్రానికి వచ్చిన అభివృద్ధికి ఆటంకపడుతుంది, సామాన్య ప్రజానికి వచ్చిన ఫలాలు వచ్చి అందుబాటులో రావట్లేదు. పోలవరాన్ని కేంద్రం నుంచి నీకు తీసుకోవడం వల్ల, ప్యాకేజీ రూపంలో తీసుకోవడం వల్ల మీకు మీ మందిమాగతులకి, మీ సొంతానికి, స్వార్థానికి, మీ అవినీతికి అది అండగా ఉంటుంది. కాంట్రాక్టులు మీకు వస్తున్నాయి, అంతేనా కాదా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, చెప్పండి తెలుగుదేశం పెద్దలారా, రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయండి. పైనున్నది వచ్చి సంకీర్ణ ప్రభుత్వం, కొల్యూషన్ గవర్నమెంట్ భాగస్వామ్యం, ఎన్డీఏలో వీళ్ళు పార్ట్నర్స్, వీళ్ళు మంత్రులు ఇద్దరు, వాళ్ళు క్యాబినెట్ మంత్రి, ఒకరు డిప్యూటీ మంత్రి, 2 మంత్రులు కూడా కేంద్రంలో ఉన్నారు. చట్టంలో ఉన్న అంశాన్ని తేవడానికి, చట్టంలో పెట్టిన అంశాన్ని కోసం రాష్ట్రానికి సంజీవమైన హోదాను వచ్చి వదులుకున్నానని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అంటే మీ స్వార్థం కోసం, మీ అవినీతి కోసం, మీ దోపిడీ కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి గౌరవించాలి మీకు హక్కు. ఇక నేనేవో మాట్లాడుతున్నారు.
మొన్న ఎప్పుడో చూశాను, నాబార్డు నుంచి చెక్ ఇస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఇది నా కళ, ఇది పోలవరం ప్రాజెక్టు నా స్వప్నం, నాదే కాదు దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కళ అది. అందులో వాస్తవం, అందులో ఎవరికి ఇబ్బంది లేదు. రాష్ట్ర ప్రజల తాలూకు కళ కాబట్టే, రాష్ట్ర ప్రజల తాలూకు ఆశయం కాబట్టే ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇది ఎలాగైనా సరే దీన్ని కట్టాలి, దీన్ని వచ్చి రాష్ట్రానికి జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతోనే 2005లో ఆయన శంకుస్థాపన చేశారు, అంకురార్పణ చేశారు. అదృష్టం నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉండడంతో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కూడా అందులో పాల్గొన్నాను. ఆ రోజు అమలు జరిగింది. మరి నువ్వు కళ అంటున్నావు, మరి 2004కు ముందు ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు మీరు కానీ మీ పార్టీ కానీ అధికారంగా ఉందే, మరి 15 సంవత్సరాల కళ రాలేదా మీకు? మరి ప్రజలు కలగంటుంది, మీరు ఆ కళ నెరవేర్చాలనే ఆశ మీకు లేదా, ఆలోచన మీకు లేదా? ఇప్పుడు వచ్చింది. ఈ మాట్లాడుతావు చూడండి, 15 సంవత్సరాల తర్వాత ఈయనకు వచ్చి ఇవాళ కళ వచ్చిందంట. అది ఆ రోజు చేస్తున్న అంశానికి. అంటే ఏదైనా అతను బట్టి ప్రజలు చెప్పిన నమ్ముతారు, ఏదైనా చేస్తారు అని. ఇప్పుడు కూడా మాకైతే దీని మీద నీళ్ళు ఉన్నాయి. పోలవరం కావాలని కోరుకుంటున్నాం, పోలవరం ప్రాజెక్టు రావాలని కోరుకుంటున్నాం. దానికి శంకుస్థాపన చేసి దాన్ని రావాలని కోరుకుని సుమారు 100 కిలోమీటర్లు కాలువలు తవ్వించి అది రావాలని చెప్పి ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి కళ నిజం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అని మీరు చెప్తున్నట్టు దానికి మీ అభివృద్ధికి అడ్డు కాదు, ఆ ప్రాజెక్టుకి మీ అడ్డు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిర్వాసితుల గురించి ప్యాకేజీ గురించి వెళ్ళి ఆ ప్యాకేజీ ఇవ్వాలి, నిర్వాసితులకు వచ్చి భూములు ఇవ్వాలి, వాళ్ళకి పోయిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలంటే అభివృద్ధికి అడ్డు అంట, ఈయన పోలవరానికి అడ్డు అని మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2011లో మీరు మాట్లాడిన మాటలేంటి నిర్వాసితుల గురించి? ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు, నిర్వాసితుల గురించి చెప్పిన మాటలు. పునరావాస చట్ట ప్రకారం కోల్పోయిన భూమికి బదులు భూమిని నిర్వాసితులు కోరుతున్న ప్రాంతాల్లో ఇవ్వాలని, గిరిజనులకైతే ఎకరం తీసుకుంటే ఎకరం కంటే అదనంగా భూమి ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే సమయంలో మైనర్లుగా ఉన్న ప్రస్తుతం మేజర్ అయిన ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశాం. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు, చదువుకున్న యువకులకు ఉద్యోగం కల్పిస్తాం అని వెల్లడించాం. ఇది ఎవరు చెప్పిన మాట బాబు? ఇది ఇవాళ ఏవో ఈ మాటలు, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఇదే మాటని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తే పోలవరం ప్రాజెక్టుకి అడ్డా, మేము ఆటంకమా, మేము అడ్డు పెడుతున్నామా? మీరు మాట్లాడితే అది వచ్చి అభివృద్ధి ప్రతిపక్షాన్ని పోరాటం చేస్తున్నట్ట. ఏంటి మాటలు? పోలవరం ప్రాజెక్టు కావాలి అడ్డుపెట్టింది మీరు కాదా? 2 సార్లు పర్యావరణ అనుమతులు వస్తే మీ డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఇగో ఈయనకి ఈ శాఖ ఉంది, ఆ శాఖ ఉందని చెప్పి కోర్టుల చుట్టూ తిరిగి 100 కొలది రిప్రజెంటేషన్లు ఇచ్చి, ఫ్యాక్స్లు ఇచ్చి అది ఆపడానికి ప్రయత్నం చేసింది మీరు కాదా? ఇవాళ నంగనాచిన కబుర్లు చెప్తున్నారే, ఇవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ రికార్డెడ్ కాదా?
ప్రతి పేజీ చూపెట్టమంటారా మీకు? చెప్పండి, తీసుకొచ్చి చూపెడతాం. పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా ముఖ్యమంత్రులతో కోర్టులో కేసేసింది మీరు కదా. ఇవాళ పోలవరం రావాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కళల పంట. అది జరగాలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా కోరిక, చిరకాల వాంఛ. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. 2 సంవత్సరాలు నిమ్మక నూరెత్తినట్టు ఊరుకొని 1000 కోట్ల రూపాయలు మాత్రమే అందులో ఖర్చు చేసి, అది కూడా పాత బకాయిల్ని చెల్లు తీర్చి తగుదమ్మానంటూ ఇవాళ ప్రత్యేక హోదాను వదులుకున్నాను పోలవరం గురించి ఆ కాంట్రాక్టుల కోసం, అందులో వస్తున్న కక్కుర్తే అవినీతి డబ్బుల కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెడుతున్న ఈ నేపథ్యంలో ఇవాళ మాట్లాడుతున్నాం. మరి 2 సంవత్సరాలు ఏం చేస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ పురుషోత్తపురం నేను మాట్లాడుతున్నారు. పురుషోత్తపురం ఏంటండి? పోలవరం అడపగా కళలకు సంబంధించిన ఇది విశాఖపట్నం తగ్గుతున్నది కాదా? అది సుజల సముద్రం అంతర్భాగం కాదా? నాకు అర్థమవులే. నేను 10 సంవత్సరాలు మంత్రిగా చేశాను ఈ రాష్ట్రంలో. ఏదైనా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తాం, కానీ కాలువకు ఒకసారి టెంకాయ, లేకపోతే కాంక్రీట్ వేస్తే వంకాయ, ఇలాగ ఎప్పుడు కొట్టలేము మేము. ఇవాళ ఇది ఒకటి దోపిడీ. ఇది అసలు ఆ 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో అది పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ సుమారు ఆ 2000 మొత్తం కలిపి ఈ 4000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఎంతవరకు పని అయ్యేది? మరి మీ పక్క ఉత్తర కుమారులాగా మీ మంత్రి వచ్చి 18కి పూర్తవుతుంటారు, నువ్వు వచ్చి 19 అంటావు, మళ్ళీ 2 కట్టాలంటావు. అవి వచ్చిన తర్వాత ఎందుకు పనికి వస్తాయి? ప్రత్యక్షంగా మనం చూస్తాం. మనం చెప్పాను, నేను కృష్ణా గోదావరి అనుసంధానం జరిగితే మరి ఈ సంవత్సరం రబీలో 9 లక్షల హెక్టార్లే ఎందుకు మరి సాగు అవుతుంది అడిగితే సమాధానం లేదు. ఎంతసేపు వంచన, ఎంతసేపు ఏదో ఒకటి చెప్పడం, కలబల్లి మాటలు చెప్పడం, దాని నుంచి దాటడానికి ప్రయత్నం చేయడం. ఇవాళ మాట్లాడింది రేపు మాట మార్చడం. ఏమైనా అయితే ఈయన ఒక స్టేట్మెంట్స్ లాగా ఆయన వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం. ఇటువంటి నేపథ్యంలో ఈనాడు దేనికే తెగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి. ఇవాళ మాట్లాడిన మాట రేపు ఉదయంకి కాదు అనడంలో శ్రద్ధావస్తుడు అనడానికి, మాట మార్చడానికి మీకు టైం ఉందమ్మా? 1 నిమిషం ప్లే చేస్తాను, చూస్తారా మీరు? రాష్ట్ర ప్రజల మీరు కూడా చూడండి. చంద్రబాబు నాయుడు తాలూకా మాటల గారడి ఏ విధంగా మాటలు మారుస్తాడో. ఇది ఎప్పుడుతో కాదు, 2013 డిసెంబర్ నెలలో, అంటే 14 ఎన్నికలు జరిగినాయి మనకి. 2013లో ఒక ముస్లిం మైనారిటీ, మా ముస్లిమ్స్ వాళ్ళ తాలూకా సభకి వెళ్ళి ఆ సభలో మాట్లాడిన మాటలు, 14లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చేశాడో ఆయన మాటలు ఎందుకు చూపెడతాయంటే మనిషి తాలూకా తత్వం, ఆయన మాటలు చాతుర్యం, ఆయన గాడి ఏ విధంగా ప్రజలు వంచిస్తాడో, ఎలా మాటలు మారుస్తాడో, ఏ విధంగా ఆయన పనితనం ఉంటుందో, చెప్పిన మాటకి చేస్తున్న పనికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి దయచేసి. బాబు అది ప్లే చేయము ఒకసారి ఆయన చెప్పిన మాటలు. ఒక సెక్యులర్ పార్టీ, ఆ భావాలతోనే పార్టీ పుట్టింది. కానీ ఏదైతే మీరు ఆ రోజు గుజరాత్లో జరిగిన గోద్రా ఇన్సిడెంట్ పైన
గవర్నమెంట్ సపోర్ట్ విత్డ్రా చేస్తుంటే మేము చాలా సంతోషించేవాడని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను. మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఉండే రాజకీయ కంపల్షన్స్ లో ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేశాం. నేను ఆ రోజు అధికారం మీద నాకు కానీ వ్యామోహం ఉంటే, నేను మంత్రి పదవులు కావాలంటే 29 ప్లస్ 6 మంది వాళ్ళు గెలిచారు. మేము 29 మంది 30 మంది ఎంపీలు గెలిచాం. 30 మంది ఎంపీలు అంటే 10 మంది మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు. నేను ఆ రోజు సెక్యులరిజం కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో మత సామరస్యాన్ని వైలేట్ చేస్తే మీకు సపోర్ట్ చేసే సమస్య లేదనే ఉద్దేశంతోనే నేను కేబినెట్ లో కూడా చేరలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. గోద్రా ఇన్సిడెంట్ తర్వాత నేను మొట్టమొదటిసారిగా దేశంలో ఈ యొక్క మోడీ రాజీనామా డిమాండ్ చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి నేనే. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజీనామా చేయమని చెప్పి నేనే డిమాండ్ చేశాను. అదే మరిగా పార్లమెంట్ లో కూడా చర్చ వచ్చినప్పుడు బాయ్కాట్ చేశాం. స్పీకర్ గా ఉన్న బాలయోగి చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని స్పీకర్ పెట్టుకోమంటే నేను ప్రొటెస్ట్ గా పెట్టుకోవాలని చెప్పి కూడా చేశాను. ఆ రోజు క్యాలిక్యులేషన్ లో మిస్టేక్ అయింది. ఆ రోజేగా నేను సపోర్ట్ గా విత్డ్రా చేస్తుంటే ఈ రోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉండేవారు. ఆ విషయం నాకు అర్థమైంది. ఆ ఒక చిన్న తప్పు జరిగింది. నేను అందుకనే 2004 తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పి ఇంకెప్పటికీ కూడా బీజేపీతో కలిసే సమస్య లేదు. ఈ దేశం బాగుండాలంటే మత సామరస్యం ఉండాలి. హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి అన్నదమ్ములుగా ఈ దేశంలో మెలగాల్సిన అవసరం ఉందని ఆ రోజు చెప్పాను. అదే మాట ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటామని మరొకసారి కొన్ని మీ అందరికీ హామీ ఇస్తున్నారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో ముందుకు పోతాం. కలిసే సమస్య లేదు. ఇది ఎప్పుడు ఇది ఒక 20 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద చెప్పిన మాట కాదు. 2013 సంవత్సరాలు చెప్పిన మాట, దేశం కోసం మాట్లాడిన మాట, రాష్ట్ర ప్రజల తాలూకా దేశం తాలూకా భవిష్యత్తు కోసం మాట్లాడిన మాట. అంటే ఏ విధంగా మాట మారుస్తాడో, ఏ విధంగా రాజకీయ కోణాల్లో రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను వంచిస్తారు, ఒక నీతి కానీ ఒక పాలసీ కానీ ఒక లేకుండా ఏ విధంగా అప్పటికప్పుడే మాట మారుస్తారు, అవసరం లేని రంగులతో మారుస్తారని చెప్పడానికి ఇది తార్కాణం. ఇవాళ ప్రత్యేకవాదాన్ని ఇవాళ మాట్లాడారు. ఆ రోజు ఒకరోజు చెప్పారు, మీ సోదరుల సాక్షిగా మీ పత్రికాముఖంగా చెప్పారు, ప్రత్యేకవాద సంజీవన్ అన్నారు. ఈ రాష్ట్రానికి ఒక సంజీవ్ అన్నారు. ఆ సంజీవ్ మన్నాడికి వెళ్ళినప్పటికీ ఇదేమి సంజీవ అదేమి పనికొస్తుందా అని చెప్పి అతనే మాట మార్చారు. ఇవాళ వచ్చి పోలవరం గురించి మాట్లాడుతున్న మాటలవి. రాష్ట్రంలో మేము పోలవరానికి కానీ లేదు అమరావతికి కానీ లేదు రాష్ట్రంలో జరుగుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా మీ ఆటంకం కాదు. కానీ అందులో జరుగుతున్న దోపిడీకి, అందులో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి, ఆ ఇబ్బందులకి మేము అధిగమించడానికి మేము ఇస్తున్న సలహాని సూచన పాటించాలని డిమాండ్ చేస్తున్నాం. అవేమో మేము చెప్పిన మాటలు కాదు, మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాటలే మేము డిమాండ్ చేస్తున్నాం. కాపులు రిజర్వేషన్ ఇస్తారన్నా ఇబ్బంది కూడా మేము ఆలోచిప్పిందే. అసలు ఒక్క విషయాన్ని అడుగుతున్నానండి, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, మీ 15 సంవత్సరాల హయాంలో 15 సంవత్సరాలు మీ తాలూకా పరిపాలన హయాంలో గత ప్రభుత్వాల్లో ఒక్కటంటే ఒక్క మధ్యతరగతి ప్రాజెక్టుకి కానీ ఒక భారీ ప్రాజెక్టు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కటైనా సరే మీరు అంకురార్పణ చేశారా? ఒక్కటి చేశారండి. దేవాదులకు వచ్చి వాళ్ళ ఫౌండేషన్ వేసి మాత్రం తాపి వేసి దాన్ని హెలికాప్టర్ తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అదొకటి చెప్పండి. ఎక్కడే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయి కదా. ఆ రోజు జలయజ్ఞం పెట్టి 60 లక్షల ఎకరాలకు వచ్చి అదనంగా నీరు ఇవ్వాలి, దాన్ని 1 కోటి ఎకరాలు తీసుకెళ్లాలని రాజశేఖర హయాంలో ఆ ప్రభుత్వం వచ్చే వాళ్ళు ప్రయత్నం చేస్తే అది ధనయజ్ఞం అన్నారు.
ఇవాళ నిన్నొచ్చి ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేసి దేశ రాష్ట్రం సస్యశ్యామలంగా చేస్తాను, ఆ ఆఖరి ఎకరం కూడా నేను ఇస్తానని చెప్పి మళ్ళీ నేను చెప్తున్నారు. మరి వాళ్ళు మేము చెప్పింది అదే కదా. అంటే మేము చెప్పింది వచ్చి ఇది, మీరు వచ్చి నీతిమంతులు. ఈ రకమైన ఎత్తిపోతల పథకాలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకు తినడం, అవి ఆపి ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలని, పోలవరాన్ని త్వరితగతంగా పూర్తి చేయడానికి ఏ ఆటంకాలు ఉన్న ఆటంకాలని వాటి మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు మైకు పట్టుకొని ఎదుటి వాళ్ళ మీద ఆడిపోసుకుంటే అబద్ధాలు వచ్చి నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే నీకు ఎదురుగా ఉంటాయి నీ మాటలు, అబద్ధం మాటలు అవన్నీ రికార్డ్ అవుతాయి. మౌంటైన్ వచ్చిన మాట ఉత్తుపోదు, అది రేపు మళ్ళీ ప్రజలు మనల్ని అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఏ రకంగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క వారికి కానీ సంతృప్తిమైన విధానం లేకుండా రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. మీ దోపిడీ నాపి నిర్దిష్టమైన కన్స్ట్రక్టివ్ కార్యక్రమాన్ని రూపొందించండి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేయండి. స్వార్థం కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం, మీ దోపిడీ కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టద్దని చెబుతూ వైఎస్ఆర్సీ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందంటే మా అభివృద్ధికి మా తాలూకు పూర్తి సహకారాన్ని, సహాయాన్ని ఇవ్వడానికి ఎప్పుడు ముందు ఉంటుంది. అని తెలియచేస్తూ విషయానికి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ దాన్ని పూర్తి చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం తయారుగా ఉండాలని మరి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఫైనల్గా అంటుంది ఏంటంటే పోలవరం అనేది రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనకరమైన అంశమైతే ప్రాజెక్టు కావాలని అందరూ కోరుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది పోలవరంలో వచ్చి అవినీతి చేసుకుని డబ్బులు సంపాదించుకుందామనే ఆశ తప్ప, ఆదు తప్ప చిత్తశుద్ధి కల్పించట్లేదు. చిత్తశుద్ధి కనిపించట్లేదు. సోమవారం పోలవరం అనేది బోటకం. ఎందుకంటే ఆయన మనసులో వచ్చి వ్యవసాయం అనే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలన్నీ ఇవన్నీ రైతన్నే ఆయన గిట్టదు. ఇది పలు సందర్భాల్లో రుజువైంది, మళ్ళీ ఇప్పుడు రుజువు అవుతుంది. ఇవాళ పోలవరం కట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఇప్పుడు వచ్చి ఏదైతే నాబార్డిస్తున్న రుణం ఏది ఉందో, మన గవర్నమెంట్ దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఏది ఎక్స్టెన్షన్తో కలిపి ప్రాజెక్ట్ కాస్ట్ ఉందో దాని మీద వేరే ఎవరికి తెలుసా? సోదరులారు ఇప్పుడు మీకు తెలిసి చెప్పండి, నాబార్డ్ ఎంత రుణం ఇస్తుంది? నాబార్డ్ మన గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ ఇచ్చి 40,000 కోట్ల రూపాయలు ఎంతో ప్రకటన చేసింది. అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా లేదా? ఆ విషయాన్ని చెప్పనండి, బహిర్గతం చేయమనండి. మరి మీకు కూడా తెలియదు, పత్రికా సోదరులు తెలియకంట, మరి పత్రిక తెలియకంట, మరి అంతా బ్రహ్మ పదార్థమా? ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన అవసరం లేదా? దీంట్లో కుయిలకి కుతుంతాలకి ఎక్కడ తావుందా? తావుంది, ఎక్కడ దోపిడీకి తావుంది. ఆ దోపిడీ ఎక్కడ బయటపడుతుందనే మీరు చేస్తుంది. ఇవాళ ఏదైతే ఉన్నదో అమరావతి ఉందో, అమరావతికి మేము రాజధానికి వ్యతిరేకం కాదే, రాజధాని భూమిని అక్కడ వ్యతిరేకం కాదే. ఏదైతే విభజన చట్టంలో రాజధాని పెట్టుకోవడానికి భూముల్ని ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఉన్న అటవీ భూముల్ని ఇస్తానదో ఆ భూములు తీసుకుని ఆ భూముల్లో పెట్టండి, తప్పేమి లేదని చెప్పాం. 4 పంటలు పడుతున్న పంటలు ఎందుకు చేస్తారని చెప్పాం. స్విచ్ ఛాలెంజ్కి వ్యతిరేకం అని చెప్పాం తప్ప మేమేం కాదనలేదే. దోపిడీ చాలా దురదృష్టకరం ఇవాళ పరిస్థితి. ఏంటమ్మా దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చెప్పండి. ఆయన ఏం చెప్పాడు చెప్పండి. అసలు నేను చెప్తాను చెప్పిందా? నేను క్యాబినెట్ మంత్రిని. మొదటి రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ డే మోహనకంద గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇదంతా రికార్డెడ్. దివాకర్ రెడ్డిని కూడా చెప్పనండి కాదంటే ఆ రోజు
అంటే చంద్రబాబు నాయుడు నైజము ఏంటంటే దివాకర్ రెడ్డి కూడా తెలిసి కూడా మరి ఆయన సొంతం కోసం స్వార్థం కోసం ఏం మాట్లాడుతున్నాడని ప్రజలందరూ తెలియాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, మీరు అడిగారు కాబట్టి. అయినంటనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాజశేఖర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు మీకు ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతులు సమస్యల మీద ఇరిగేషన్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అందరూ ఆలోచన చేసి దాన్ని ఏం చేద్దాం చెప్పండి అని చెప్పారు. అప్పుడు మోహన్ గాంధీ గారు దాన్ని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో సుమారు నదీ జలాలు టీఎంసీ నీరు వచ్చి సుమారు వృధాగా పోతుంది, నదుల్లో సముద్రంలో పోతుంది. కాబట్టి ఇగో దీని మీద ఈ ప్రాజెక్ట్ కట్టచ్చు, పోలవరాన్ని వచ్చి మనం ప్రారంభించవచ్చు, పోలవరంతో పాటు ఇది చాలా ప్రాజెక్టులు చెప్పారు. అది చెప్పి ఈ ప్రాజెక్టులన్నింటినీ మనం కడితే సుమారు 60 లక్షల ఎకరాలకు వచ్చి మన అదనంగా నీరు తేడానికి అవుతుంది, దీనికి ఇన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది అని ఆయన వచ్చి ఒక 40 మినిట్స్ మాకు అందరికీ బ్రీఫ్ చేశారు. ఏ నదుల మీద ఏ ప్రాజెక్ట్ కట్టవచ్చు, ఎక్కడెక్కడ దాని కిందనే ఎంత ఆయకట్టుని మనం స్టెబిలైజ్ చేయొచ్చు, ఎంత ఆయకట్టు అదనంగా ఇవ్వచ్చు అనేది ఆయన లెక్కలతో కలిపి అన్నీ కలిపి చెప్పారు. అవాళ చెప్పిన తర్వాత దివాకర్ రెడ్డి గారే అడిగారు దివాకర్ రెడ్డి గారు మీరు అవునండి మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, మరి 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మరి గత ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మరి మీరు అప్పటికి 3 సంవత్సరాలు బట్టి చీఫ్ సెక్రటరీగా మీరే ఉన్నారు కదా, మరి ఎందుకండి ఈయనకి అవన్నీ చెప్పి ఆయన ఎందుకు ప్రారంభించలేదని క్వశ్చన్ వేస్తాడు. ఈయన వర్డింగ్ కూడా ఇదే, ఆయన వేసిన ప్రశ్న కూడా ఇదే వేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, మోహన్ గాంధీ గారు చెప్పారు, ఆయన బతుకున్నాడు, దివాకర్ రెడ్డి గారు బతుకున్నారు, మీ మంత్రులు చాలామంది బతుకున్నాం, ఇంకా ముఖ్యమంత్రి అంటే లేరు రాజశేఖర్ గారు. కానీ అంటే మీరు దానికి క్లారిఫికేషన్ ఒకవేళ నేను తప్పు చెప్పారంటే అనుకోవడానికి ఆయన ఏం చెప్పారంటే, సార్ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు మీరు వచ్చాయి, ప్రజాప్రతినిధులు మీకు ప్రయారిటీస్ ఉంటాయి, మీరు ఏ ప్రయారిటీ చెప్తే మీ అధికారులు మా ప్రయారిటీకి అనుగుణంగా మేము తయారు చేసి పథకాలు తయారు చేసి మీ ముందు పెడతాము, మీరు దాన్ని మీరు ఎగ్రీ అయితే అవి ఇంప్లిమెంట్ చేస్తాము, లేదంటే మీ ప్రయారిటీ తక్కువ చేస్తాము. ఆ రోజున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 కిలోమీటర్లలో ఉన్న ఆ స్క్వేర్ కిలోమీటర్లు తీసుకున్నాను ఆయన, తీసుకుని దాని అభివృద్ధి కోసం ఆలోచన చేశాడు ఆయన ఏం అడగలేదు మమ్మల్ని. మీ ముఖ్యమంత్రి వచ్చారు, ఈయన ఎలాగ రైతాంగాన్ని మనం ఆదుకోవాలి, ఏ రకంగా మనం ఆఖరి ఎకరం వరకు నీరు ఇవ్వాలి, ఏ విధంగా సముద్రపోతున్న నదీ జలాల్ని మనం ఎలాగా దాన్ని అడ్డుకట్ చేసి దాన్ని ఉపయోగంలోకి తేవాలి, ప్రొడక్టివిటీని ఎలా పెంచాలని చెప్పి రాజశేఖర్ అడిగారు మమ్మల్ని. మీ ముఖ్యమంత్రి అడిగితే మేము ఈ ప్రాజెక్టులు అని చెప్పి మేము వచ్చి అన్ని తీసుకొచ్చి మేము ముందు పెట్టాము, ప్రయారిటీ మీది, ఆ ప్రభుత్వం ప్రయారిటీ అర్బన్ హైదరాబాద్ ప్రయారిటీ, మీ ప్రభుత్వం ప్రయారిటీ వచ్చి మీ ముఖ్యమంత్రి అడిగింది ఇది, డిసైడ్ చేయండి మీరు క్యాబినెట్, మీరు దీని మీద వెళ్దామంటే దీని మీద వెళ్దామని చెప్పాడు. అది మరి ఈయన అడిగిందే కదా. అంటే గత ప్రభుత్వం తాలకు ఆలోచన ఏంటనేది మరి దివాకర్ రెడ్డి తెలియదా, మరి ఏ రకంగా మాట్లాడతారమ్మా ఆయన మంత్రే కదా. రాజశేఖర్ గారి ఆలోచన ఏంటి, రాజశేఖర్ గారి ప్రభుత్వం తాలకు ఆ రోజున ఆ ప్రభుత్వం తాలకు ప్రయారిటీస్ ఏంటి అనేది క్యాబినెట్లో డిస్కషన్ వచ్చింది కదా, తెలియదు ఆయనకి. ఏం చేస్తాం, ఇంత వయసు వచ్చిన తర్వాత అంత వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడితే అది మన నోటితో వచ్చిన మాట మన విలువని చెప్తుంది. దయచేసి అది చాలా అన్ఫార్చునేట్ అది అతను ఆయన మాట్లాడడం అనేది. అది ఆయన నేను అన్నాం అంత పెద్దవాడు, ఇది వాస్తవం కాదా, ఇది వాస్తవమే కదా, ఇది నేను చెప్పింది అబద్ధమైతే రేపు ఉదయం సత్యబాబు చెప్పింది అబద్ధం, ఆ రోజు ఇది కాదు, మా ప్రభుత్వ ప్రయారిటీ ఇది కాదు, నేను అడగలేదు మోహన్ గాంధీ గారిని, ఆయన చెప్పలేదు అని చెప్పాలండి. ఆ రోజున రాజశేఖర్ గారి ప్రభుత్వ ప్రయారిటీ వ్యవసాయం, రైతు కూలీ, సామాన్యుడు తాలూగా మనుగడ, బతుకు, జీవన స్థవంతి, ఇది ఆ రోజు ప్రయారిటీస్. కాబట్టి ఆ రోజు ఆ లైన్ తీసుకొని జనయజ్ఞం అంటే దాన్ని ధనయజ్ఞం అన్నారు, ఇవాళ వచ్చి అవే పూర్తి చేస్తామంటున్నారు. ఇది వ్యవహారం నిజం కాదా. మరి ఇది ఎలా ఏ మగం పెట్టి ఎందుకు మాట్లాడారు దివాకర్ రెడ్డి గారు, మరి ఆయనకి తెలియాలి ఆ విషయాన్ని, మరి దానికి పేరున్న ఆయన ఇవ్వాలి.
మరి నేను చెప్పాను కదా, నేను వాస్తవం ఇది. మరి ఎందుకలా మాట్లాడాడని ఆయన చెప్పాలి. అది ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎజెండా, పర్సనల్ ఎజెండా ఏంటి అనేది ఆయన చెప్పాలి. నేను చెప్తాను, ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్పేది అబద్ధం అనుకోండి, అప్పుడు అది ఎంత అనుభవం ఉన్న వ్యక్తులు ఆ రకమైన మాటలు మాట్లాడితే, ఇప్పుడు నేను ఉన్నాను, ఇంత అనుభవం వచ్చింది, ఈ పార్టీలో ఉన్నానని చెప్పి నా ఇష్టం వచ్చినట్టుగా నేను అసభ్యంగా మాట్లాడితే, వాస్తవ విరుద్ధంగా మాట్లాడితే ప్రజలు ఆశిస్తారంటే ఏదో ఆశిస్తారు. పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని మౌన్ చేసుకుంటాము, పాలసీస్కి వచ్చి దగ్గరగా ఆలోచన చేసుకుని చెప్తాము, గత చరిత్రలో వచ్చి అన్వయించుకొని జరిగిన వాస్తవాలు మాట్లాడుకుని చెప్తాము. అంతేగాని పార్టీలో ఉన్నామని చెప్పి అంత దీనంగా మాట్లాడతారుగా. ఇంకా రాజకీయాలు, అందుకే రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో చులకన ఎందుకు వస్తుంది, పర్సనల్ అయిపోవడం ఎందుకు అవుతుందంటే ఇలాంటి మాటలు మాట్లాడిపెట్టే, ఇలాంటి వ్యవహార శైలి వల్ల వస్తాయి. దయచేసి నేను ఏ వ్యక్తి గురించో మాట్లాడట్లేదు, వ్యక్తులను దృష్టి పెట్టుకుని మనం రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విలువలు పాటించుకుని సమయం పాటించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రజలు ఆ సమయం పాటించాలని కోరుతున్నాను.